మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరు వచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేస్తున్నాను. అందరికీ వందనములు. మన సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ను మనం ప్రారంభించుకుందాము. మొదటిగా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు. ఈ ఉదయకాల సమయంలో మనమందరం ఇలా కూడుకుని దేవుని గణపరుచుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను. అలాగే మన యొక్క టీమును నడిపిస్తున్నటువంటి సహోదరులు రావు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన గడిచిన దినం నుంచి దినం వరకు నాయన మీ యొక్క సజీవమైన రెక్కల చాటున కాచి భద్రపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన నేను కీర్తించుకోవడానికి, నేను స్తుతించి ఘనపరుచుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క చక్కని సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన ఈ గ్రూప్లో ఉన్న ప్రతి సహోదరుని కూడా మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. లోకంలో ఏమున్నా నా ప్రభు, ఎందరైతే నీ వాక్యాన్ని కలిగి ఉంటారో, నీ మాటలు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో తండ్రి, వారి కుటుంబాలు ఈ రీతిగా ఆశీర్వదించబడతాయని మీరు ఎలాగైతే సెలవిచ్చారో అటు రీతిగా నాయన నీ ఎందు భయభక్తులు కలిగిన ప్రభువ ఈ యొక్క మా యొక్క సహవాసము నా ప్రభువ మా జీవిత పర్యంతం వరకు అయినా ఈ రీతిగా మేము కొనసాగడానికి కృప చూపించండి. అలాగే నాయన బోధిస్తున్నటువంటి సహోదరులు ఈరోజు ఏ వర్తమానాన్ని మీరు నాయన వారికి అందిస్తున్నారు, ఆ మాటల్లో నాయన వారు బలపరిచి ఆత్మీయంగా వారిని స్థిరపరిచిన ప్రభువ, ఆ మాటలు మేము విని నాయన ఇంకా ఆత్మీయంగా బలపడిన ప్రభువ, నీ సత్య సువార్తను ఇంకా నాయన ఇంకా అనేక ప్రాంతాలకు చెప్పేవారికి ఉండడానికి కృప చూపించమని, ఆది నుంచి అంచు వరకు మీరే అధ్యక్షులుగా ఉండి క్రమంగాను మర్యాదగాను జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడుగు పెడుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మొదటి గీతముగా సహోదరి జ్యోతి గారు దేవుని నామమును మహింపరుస్తారు. రెండవ గీతము ద్వారా సహోదరులు లాలయ్య గారు దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటి గీతముగా సహోదరులు దేవేంద్రుడు గారు పాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రెండవ గీతముగా సహోదరులు లాలయ్య గారు పాడి దేవుని నామమును మహింపరుస్తారు. దేవేంద్రుడు గారు, సుబ్రహ్మణ్యం గారు మీరే పాడండి మొదటి పాట. వందనాలండి. ప్రభువు నీ మది కోరెని ఈ నేలపై, ప్రభువు నీ మది కోరెని ఈ నేలపై, దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున, ప్రభువు నీ మది కోరెని ఈ నేలపై, మారునే నీ జీవితం ఇలా శక్తి కలిగిన క్రీస్తులో, పాపినైనా నిన్ను గాంచి
క్రొత్త సృష్టిగా నిలుపునే, క్రొత్త సృష్టిగా నిలుపునే. కరము జాచిన క్రీస్తు నిన్ను సంధించునే. దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున ప్రభువుని మది కోరని ఈ నేలపై. తీరునే నీ ఆశలు కలగంచుటేలా వేరుగా, భారముతో ప్రభు చెంత చేరిన భావి అంతా మార్చునే, భావి అంతా మార్చునే. శరణు గోరిన పాపి నిన్ను సంధించునే. దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున ప్రభువుని మది కోరనే ఈ నేలపై. సిల్వలో రక్తంబుగార్చె యేసునాథుడు పాపికై, అందు మున్గిన శుద్ధుడగును ఎట్టి పాపి అయినను, ఎట్టి పాపినైనను. క్షమను గోరిన పాపి నిన్ను సంధించునే, క్షమను గోరిన పాపి నిన్ను సంధించునే. దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున ప్రభువుని మది కోరనే ఈ నేలపై. శుద్ధి చేసిన పాపిని పరిశుద్ధునిగనే నిలుపును, మహిమ వస్త్రమునిచ్చెను నిన్ను మహిమలో నా చేర్చును, మహిమలో నా చేర్చును. పెండ్లి కుమార్తెగా నిన్ను సంధించునే. దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున ప్రభువుని మది కోరని ఈ నేలపై. ప్రార్థనా ఖడ్గంబుతో ఫలితంబు గోరి వేడుమా, పయనమైన త్రోవయందు నీ మదంతా ప్రభునిపై, నీ మదంతా ప్రభునిపై. పరము గోరిన పాపి నిన్ను సంధించునే, పరము గోరిన పాపి నిన్ను సంధించునే. దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున ప్రభువుని మది కోరని ఈ నేలపై. అందరికీ వందనాలు. క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి, సహోదరులందరికీ కూడా వందనాలు. అలాగే నా ముందు పాట పాడిన సుబ్రహ్మణ్యం గారికి కూడా వందనాలు తెలియజేస్తూ పాట పాడుకొని దేవుని మహిమపరు. దేవుని వాక్యము ధ్యానించు,
దినదినము దేవుని ప్రార్థించు, దేవుని వాక్యము ధ్యానించు. దినదినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. మన పాపములై క్షమించుటకై తన సుతుడేసుని బలినిచ్చిన ప్రియుడు, దేవుని వాక్యము ధ్యానించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు, యథార్థమైనట్టి భక్తితో సేవించు. యెహోవా దయాళుడు, యథార్థమైనట్టి భక్తితో సేవించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు, లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు, లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లోకాశలకు నీవు లోబడక జీవించు, లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకమంతా సిలువ వార్తను ప్రకటించు, లోకమంతా సిలువ వార్తను ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. దినదినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. వందనాలండి, అందరికి వందనాలు. చక్కగా పాటల ద్వారా దేవుని నామమును ఘనపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయమును వాక్యపట్న భాగంగా చదువుకుందాము. నేను చదువుతున్నాను. యేహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజు యెహోవా హాసోరులో ఏలు
కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా, అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను. అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కేదేషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుష్యులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హేబెరు మోషే మామయైన హోబాలు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేషునొద్దనున్న జయనన్నెములలోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసెరాకు తెలవబడినప్పుడు సిసెరా తన రథములన్నింటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హారోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను, అతని రథములన్నింటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హారోషేతు వరకు తరమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హోసోరాజైన యాబీనుకును కయూనీయుడైన హేబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా కాలనడకను కయూనీయుడగు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున జొచ్చెను. ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళెమ్మని
ఆమెను అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలెననెను. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. ఇప్పటి వరకు ఈ యొక్క సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటున్నాము. చక్కగా ప్రతిరోజు దేవుడు మనకు ఎంతో గొప్పగా సహోదరులు ఇరువురి ద్వారా ఎన్నో గొప్ప సంగతులను ప్రతిరోజు మనకు నేర్పిస్తున్నాడు. అందును బట్టి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మనందరం కూడా శ్రద్ధగా సహోదరులు చెప్పేటువంటి ప్రతి విషయాల్ని, సంగతులను వింటూ దేవుని యొక్క వాక్యం పట్ల ఆనందిద్దాం. ఒకసారి సహోదరులు అనిల్ గారికి ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము. అనిల్ గారు స్పీకర్ ఆఫ్ చేశారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే బైబిల్లో ఈ యొక్క అధ్యాయము ఒక ప్రత్యేక అధ్యాయం. దానికి గల కారణం ఏమిటి అంటే, ఇద్దరు ధైర్యవంతులైన స్త్రీలు వారు చేసిన పని ఏమిటి అనేది చూస్తాం. మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే, ఏకైక స్త్రీ ఇశ్రాయేలులో న్యాయాధిపతి అయిన ఏకైక స్త్రీ దెబోరా. చాలామంది కూడా ఈ దెబోరా గురించి విని ఉంటారు. అయితే ఈమె ఒక ప్రవక్తగాను, ఈమె ఒక న్యాయాధిపతిగాను, ఈమె ఒక నాయకురాలుగా మనం చూస్తూ ఉంటాం. దెబోరా అనే పదానికి అర్థం ఏమిటి అంటే తేనెటీగ. తేనెటీగ లక్షణం ఏమిటి అంటే కష్టపడుతూ ఉంటుంది, క్రమశిక్షణగా ఉంటుంది. అంటే తేనెటీగ లక్షణం అంటే నేను భౌతికంగా ఉండే తేనెటీగ లక్షణం చెప్పట్లేదు. దెబోరా యొక్క లక్షణం కష్టపడుతుంది, క్రమశిక్షణ కలిగి ఉంటుంది, ఇతరులకు మేలు చేస్తూ ఉంటుంది. ఇది దెబోరా యొక్క లక్షణంగా మనం చూడవచ్చు. అయితే ప్రియ సహోదరులారా, ఈ దెబోరా ఇశ్రాయేలీయులకు 4వ అధ్యాయంలో ఉన్న 4వ న్యాయాధిపతిగా మనం చూస్తాం. ఎందుకు అంటే, మొదటిగా ఒత్నీయేలు, రెండవదిగా
ఏహూదు, మూడవదిగా షమ్గురు గురించి నిన్నటి రోజు మనము పరిశీలన అయితే చేసి ఉన్నాం. మీకు గతంలోనే కూడా వివరించా. ఈ న్యాయాధిపతులు ఏం చేసేవాళ్ళంటే ఇశ్రాయేలీలను వారి పాపములో చేయడం వల్ల వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్షను తప్పించడానికి న్యాయాధిపతులు వచ్చేవాళ్ళు. అయితే దెబోరా కూడా ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తము, వారిని రక్షించడము నిమిత్తము దేవుడు ఈమెను ఎంచుకున్నాడు. అయితే ఈ అధ్యాయంలో ప్రధానమైన అంశం ఏమిటి అంటే మనుషులు బలహీనపడినప్పుడు దేవుడు తన మహిమ కొరకు అసాధారణమైన వారిని కూడా ఉపయోగిస్తాడు. ఈరోజు దెబోరాని ఇక్కడ దేవుడు ఉపయోగించడంలో ఈమె ఒక అసాధారణమైన వ్యక్తే. కానీ పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడు, మనుషులు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు ఎవరిని ఉపయోగించుకోవాలో వారిని ఉపయోగించుకుంటాడు. అధ్యాయంలోకి దాని వివరణలోకి వెళదాం. 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏహూదు చనిపోయిన తరువాత కూడా ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి చెడు చేశారు. అంటే న్యాయాధిపతులు ఉన్నంత కాలము నీతి న్యాయాలుగా ఉంటున్నారు. న్యాయాధిపతులు ఒకవేళ చనిపోతే వారు మరలా వారి జీవితము సముద్రపు అలల వలె వెనకకి ఎదరికి కొట్టుకుంటూ వస్తూ ఉన్నాయి. వారు మరలా పాపంలో పడిపోయారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు కాపాడడము, వాళ్ళు మరలా పాపంలోనే ఉండడం. ఇంచుమించుగా న్యాయాధిపతులు పరిపాలన చేయడము 126 సంవత్సరాలు అయ్యింది. కానీ న్యాయాధిపతులు మారుతూ ఉన్నారు, కానీ వీళ్ళ వ్యక్తిత్వము మారలేదు. కాబట్టి దేవుడు అందుకే అన్యులను వాళ్ళకి ఉరిగాను, అన్యదేవత విగ్రహాలు వారికి ఉరిగాను దేవుడు ఉంచాడు కదా. అయితే ఇప్పుడు ఒక కానాను రాజు యాబీను అని ఒక అతను ఉన్నాడు. ఈ యాబీను ఎవరు అంటే హాజోరు రాజు. ఇతనికి ఒక సేనాధిపతి ఉన్నాడు. అతని పేరు ఏమిటంటే సిసేరా. ఈ యాబీను రాజు ఈ సిసేరాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇతను 900 ఇనప రథాలను కలిగి ఉన్న వ్యక్తి. ఇతను ఒక క్రూరమైన సైనిక సేనాధిపతి. మనం ఎప్పుడైనా కూడా ఆ రాజ్యము పవర్ఫుల్గా ఉందా లేదా అనేది దేనిని బట్టి మనకు అర్థమవుతుంది అంటే అక్కడ ఉన్న సేనాధిపతిని బట్టి, వాళ్ళు కలిగి ఉన్న రథాలను బట్టి మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి యాబీను కూడా పవర్ఫుల్లే. సేనాధిపతిని బట్టి రాజు యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం గుర్తించగలం. అయితే వీళ్ళు ఈ యాబీను రాజు, ఈ సిసేరా అనే సేనాధిపతి, వీరు
ఇశ్రాయేలులను 20 సంవత్సరములు హింసించారు. ఎప్పుడైతే ప్రజలు పాపంలో ఉంటున్నారో దేవుడు అన్యరాజులకు ఇశ్రాయేలు ప్రజలను అప్పచెప్పాడు. మనం గతంలో కూడా చూసాం. 8 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన సందర్భాన్ని, 18 సంవత్సరాలు బానిసగా బ్రతికిన సందర్భాన్ని, ఇప్పుడు 20 సంవత్సరాలు బానిసగా ఉన్న సందర్భాన్ని. పాపము తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చింది కానీ వీరిని బానిసలుగా చేసేస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపపు ఆలోచనలు, పాపపు స్వభావాలు కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు పాపానికి బానిసత్వంలో వెళ్ళిపోతారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపము చేయడము ప్రారంభించగానే దేవుడు వారిని బానిసలుగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దాకా మనం చూసి ఉన్నాం. అయితే వీళ్ళు బానిసలుగా వెళ్ళిన తర్వాత, ఆ చిత్రహింసలను పొందిన తర్వాత వారు వారి యొక్క మొరను దేవుడికి వినిపిస్తూ ఉన్నారు. వారి యొక్క మొరను దేవుడికి వినిపించిన తరువాత దేవుడు ఏం చేశాడంటే, ఈ దెబోరా అనే ఈ యొక్క స్త్రీని, ఈ న్యాయాధిపతిని ఉపయోగించి ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించే ప్రక్రియలలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దెబోరా న్యాయాధిపతిగాను, ఈ దెబోరాకి సైనిక అధిపతి ఎవరంటే బారాకు. ఇప్పుడు దెబోరా బారాకుని పిలిచి ఆ కానాను రాజును తన యొక్క సైన్యాధిపతి సిసేరా సైన్యముతో మనము యుద్ధం చేద్దాము, యుద్ధమానికి మనకి ఒక 10,000 మందిని సమకూర్చు, తాబోరు పర్వతం వద్ద మనం యుద్ధానికి వెళదాము అని దెబోరా తన సైన్యాధిపతి బారాకుకు చెప్పింది. కానీ ఈ బారాకు ఆ కానాను సైన్యాధిపతి వలె క్రూరమైన వ్యక్తి కాదు కదా. ఇతను ఏమైపోయాడంటే భయపడిపోయాడు. అమ్మా, నేనైతే చెప్పను, నువ్వు వస్తానంటేనే నేను వెళ్తాను, నువ్వు రాను అంటే నేను యుద్ధానికి కూడా వెళ్ళను అని చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు. ఈరోజు చాలామంది కూడా వెనకకి వెళ్ళడానికి చాలా క్లియర్గా చెప్తారు, ముందుకు వెళ్ళడానికి మాత్రం నానుస్తారు కానీ విశ్వాసంలో బలహీనపడడానికి మాత్రం చాలా క్లియర్గా మాట్లాడుతుంటారు. బారాకు కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, నేను రాను, నువ్వు వస్తేనే నేను వస్తాను, నువ్వు రాకపోతే నేను రాను అని అంటుంది. అప్పుడు ఈ దెబోరా ఏమంటుందంటే, ఓ బారాకు, ఒకవేళ నేను యుద్ధం చేయడానికి వచ్చినట్లయితే, నేను ప్రక్రియను జరిగించినట్లయితే పేరు నాకు వచ్చింది, నీకైతే మరి ఏమి రాదు, ఆలోచన చేసుకో అనే విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉంటుంది. అయితే బారాకు సరేలే, నాకు పేరు కన్నా ప్రాణమే ముఖ్యము అని ఆలోచన చేశాడు బారాకు. ఎందుకంటే ఈ యాబీను క్రూరమైన వ్యక్తి, యాబీరు సేనాధిపతి క్రూరమైన వ్యక్తి కదా. కాబట్టి నాకు పేరు ప్రఖ్యాతుల కన్నా, వాళ్ళతో యుద్ధం చేశామనే స్వభావం కన్నా నాకు నా యొక్క జీవితమే ముఖ్యం అని అనుకున్నాడు. 8-9 వచనాల్లో ఆ వచనాలు ఉంటాయి. అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, నేను నీతో ఖచ్చితంగా వస్తా, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. అంటే బారాకులో ఉన్న భయము,
దెబోరాలో ఉన్నది ధైర్యం, బారాకులో ఉన్నది అవిశ్వాసము, దెబోరాలో ఉన్నది విశ్వాసం. ఒకవేళ నువ్వు యుద్ధానికి వెళ్ళకపోవచ్చేమో, ఒకవేళ ఘనత నీకు రాదు, కానీ దేవుడైతే ఆ యాబీనును, ఆ సిసేరాను, ఆ 900 రథాలను దేవుడు నాకు అప్పచెప్తాడు. నాకైతే అప్పచెప్తాడు, నేనైతే గెలుస్తా అని చాలా నమ్మకంగా ఎవరు ఉన్నారంటే దెబోరా ఉన్నది. అయితే యుద్ధానికి బయలుదేరిన పరిస్థితి, యుద్ధానికి బయలుదేరిన సందర్భంలో 14వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. అయితే యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి ఉపయోగించిన మనుషులు ఎంతమంది అంటే 10,000 మంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే తాబోరు కొండ దగ్గర దిగి వచ్చెను అనే సందర్భంలో జరుగుతుంది. 15వ వచనం, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను, అతని రథముల అన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథమును దిగి కాలినడకను పారిపోయెను. అంటే అక్కడ ఏం జరిగింది అంటే, బురద కలిగిన వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడని, ఆ బురద కలిగిన వాతావరణంలో ఆ ఇనప రథాలు కదలలేదని. వాస్తవానికి సిసేరా యొక్క బలం ఏమిటి అంటే ఇనప రథాలు. ఇప్పుడు రథాలు కదలలేని పరిస్థితి, ఆ కదలలేని పరిస్థితిలో కలవరపరచగా అన్నాడు కదా, వాళ్ళ సేనను మొత్తాన్ని కలవరపరిస్తే రథాలు దిగి కాలినడకను పారిపోయారు. అలా పారిపోతున్న సర్వసేనను కత్తివాత చేత ఒక్కడైనను మిగలకుండా వీళ్ళందరూ కూడా వారిని హతము చేశారు. అయితే హతము చేస్తున్న సందర్భంలో సిసేరా మాత్రం, అంటే సేనాధిపతి మాత్రం పారిపోయాడు. పారిపోయి 17వ వచనంలో ఆయన పారిపోయి, అంత ధైర్యవంతుడు ఇప్పుడు బలహీనుడు అయిపోయాడు. ఇంతకుముందు బారాకు బలహీనుడు, ఇప్పుడు ధైర్యవంతుడు అయిపోయాడు. గల కారణం ఏమిటి అంటే యుద్ధము జరిగించేది యెహోవా కాబట్టి. అయితే కయనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అంటే సిసేరా పారిపోయి ఒక గుడారంలో దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు. దాహముగా ఉంది, నాకు నీళ్లు ఇవ్వమని అంటే ఆమె పాలబుడ్డిలో విప్పి అతనికి దాహానికి ఇచ్చింది. ఎవరైనా వస్తే నేను ఇక్కడ లేను అని చెప్పు అని అంటారు. అంటే ఏమేం చేసింది అంటే నీళ్ళు ఇచ్చింది. అయితే ఈమె పేరు ఏమిటి అంటే యాయేలు. ఈ అధ్యాయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు: ఇశ్రాయేలీలలో న్యాయాధిపతి దెబోరా, సైన్యాధిపతి బారాకు. కానానులో రాజైన యాబీను, సేనాధిపతి సిసేరా. సైన్యాన్ని కోల్పోయిన సిసేరా భయముతో పారిపోయి ఒక ఇంట్లో దాక్కుని దాహముతో నీళ్లు అడిగాడు. అయితే నీళ్లు తాగాడు. ఆ నీళ్లు యాయేలు ఇచ్చింది. యాయేలు ఇచ్చింది కానీ యాయేలుతో చెప్తున్నాడు, అమ్మా నేను ఇక్కడ ఉన్నానని దయచేసి ఎవరికి కూడా చెప్పవద్దు అని చెప్పింది. అయితే 20వ వచనం, అతడు గుడార ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవ్వడునూ లేడని చెప్పవలెను. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా. అంటే ఈ యొక్క సిసేరాను ఏం చేసిందంటే యాయేలు మంచినీళ్ళు ఇచ్చి
పడుకున్న తర్వాత ఒక మేకు సుత్తి పట్టుకొని దించి చంపేసింది అన్నమాట. అయితే ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. రాహాబు వేశ్య యెహోషువ గ్రంథంలో సహాయం చేసింది. ఈ యాయేలు స్త్రీ ఈ యొక్క న్యాయాధిపతి గ్రంథంలో సహాయము చేస్తూ ఉంది. కాబట్టి 23వ వచనము, ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనును అణచెను. కానాను రాజైన యాబీను సంహరించు వరకు ఇశ్రాయేలుల చేయి కానాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చించుచూ వచ్చెను. కాబట్టి ఇక్కడతో కానానీ రాజులు 20 సంవత్సరాలు పెట్టిన హింస వీళ్ళు తొలగించుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఎవరెవరు సహాయపడ్డారంటే దెబోరా, బారాకు, యాయేలు అనే వీళ్ళ ముగ్గురు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మనశ్శాంతి జీవితాన్ని, వారి మానసత్వపు జీవితాన్ని తొలగించినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకి కూడా నెమ్మదికరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తూ ఉన్నారు. కానీ మనమేం చేస్తున్నామంటే ఇశ్రాయేలు ప్రజల వలె పాపపు జీవితంలోనే ఉంటూ ఉన్నాం. సిసేరా వలె 900 ఇనపరదాలను బట్టి ఆయన గర్వించినట్లుగా ఈ లోకములో ఉన్న ఆస్తిపాస్తులను బట్టి గర్విస్తూ ఉంటాం, బుద్ధి జ్ఞానములను బట్టి గర్విస్తూ ఉంటాం. కానీ మనము గర్వించే వారిగా కాకుండా దేవునిలో జీవించే వారిగా ఉండాలి. అయితే నేను ఒక పోలికను పోల్చి ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. ఏమిటి ఆ పోలిక అంటే, దెబోరా ప్రజలను నడిపించింది, యేసుక్రీస్తు పరిపూర్ణ నాయకుడిగా ప్రజలను నడిపించాడు. బారాకు యుద్ధం చేశాడు, క్రీస్తు ప్రభు వారు పాపం పైన యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. యాయేలు శత్రువును జయించింది, క్రీస్తు సాతానును జయించాడు. యాబీను ఓడిపోయాడు, పాపము మరణము క్రీస్తు దగ్గర ఓడిపోయింది. అయితే మనము ఆచరించవలసిన విషయాలు ఏమిటి అంటే, ఈ అధ్యాయంలో పాపము మనల్ని బానిసలుగా చేస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపపు హృదయాన్ని కలిగి ఉంటాడో బానిస అయిపోతాడు. అయితే ఎదుగుదల పోతుంది, నెమ్మది పోతుంది. రెండో పాయింట్, దేవుడు ఊహించని వ్యక్తులను కూడా ఉపయోగించుకుంటాడు. దెబోరాను, బారాకును, యాయేలును ఉపయోగించుకున్నాడు. మూడో పాయింట్, విశ్వాసముతో ముందడుగు వేస్తే దేవుడే మార్గం సిద్ధపరుస్తూ ఉంటాడు. ఒక్కోసారి అన్నిటిని సిద్ధపరచుకుని అడుగులేద్దామని అనుకుంటూ ఉంటాం. కాదు, విశ్వాసముతో నువ్వు అడుగులు వేయగలిగితే దేవుడే సమస్తమును సమకూడి నీకు కావాల్సిన వాటిని దయచేస్తాడు. నాలుగవది, దేవుని యుద్ధాలు దేవునివే, యుద్ధాలు దేవుని చెందినవి కాబట్టి యుద్ధము యెహోవాదే. ఐదవది, చిన్న వ్యక్తుల ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. స్త్రీలను తక్కువగా చూస్తారు, కానీ ఆ స్త్రీలే ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని సందర్భాలలో మార్గదర్శకులు అయ్యారు, ఆ స్త్రీలే నాయకులు అయ్యారు, ఆ స్త్రీలే ప్రజలను రక్షించారు. కాబట్టి స్త్రీలు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుని పరిచర్యలో ఉపయోగించబడ్డారు. ఈ అధ్యాయంలో మూలవాక్యం ఏమిటి అంటే, లెమ్ము 4వ అధ్యాయం 14వ వచనం, యెహోవా నీకు ముందుగా వెళుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ముందుగా నీ జీవితంలో ఉంటే ఈ యుద్ధంలో గెలుపు, విశ్రాంతి, నెమ్మది పరిస్థితులు ఎలాగ వచ్చాయో నీ కుటుంబంలో, మీ సంఘంలో, మీ సమాజంలో, మీ రాష్ట్రంలో, మీ దేశంలో నెమ్మదికరమైన పరిస్థితులు వస్తాయి. అయితే దేవుణ్ణి ముందు పెట్టాలని తెలియజేస్తూ మరి సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లి. దేవుని మా తండ్రి, నిజముగా దెబోరా, బారాకు, యాయేలు
వారు చేసిన కార్యములను మేము చదివి ఉన్నాం. అయితే మేము కూడా మా జీవితంలో మా తండ్రి అటువంటి ధైర్యమును కలిగి ఉండుటకు, అటువంటి మేలైన పనులు చేయుటకు మమ్మల్ని ఉపయోగించుకోండి. తదుపరి వాక్యాన్ని తెలియజేస్తున్న దేవకిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన విషయాలను తెలియజేస్తూ ఉండగా గతంలో మరి రాకడ గురించిన విషయాన్ని తెలియజేశారు. ఈరోజు దైవజనులు ఏ వాక్యముతో సిద్ధపడి వచ్చారో ఆ వాక్యాన్ని మా అందరికీ అర్థమైన రీతిలో బోధించగలిగిన జ్ఞానమును దయచేయండి. దాన్ని గ్రహించగలిగిన మనసును మాకు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సమయమును సహోదరులు దేవకిరణ్ గారు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకొంచున్నాం. ఈ ఉదయకాలంలో మన పరలోక తండ్రి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యములకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు. బ్రదర్ వాయిస్ ఏమి వినపడం లేదు. సార్ వాడాలి సార్. వినపడుతున్నాయా? ఓకే సార్, మాకు ఫోన్లో సిగ్నల్ లేదండి. ఓకే సార్, ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యమును ఉపదేశించి ప్రార్థన చేశాము. దేవకిరణ్ గారు వాక్యం ప్రారంభించారు. ఓకే అండి, ఓకే. సహోదరులు దేవక్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యమును ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు ఆసక్తితో ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనము క్రీస్తు ప్రభు యొక్క రాకడను గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో అలాగే ఆయా కాలాల్లో ఎంతో ఆసక్తికరమైన బోధగా చర్చించబడుతున్న క్రీస్తు ప్రభు యొక్క రాకడ మనము ఎంతో శ్రద్ధతో నేర్చుకోవలసిన అంశమై ఉన్నది. అనేక రకమైన కొత్త బోధలు, అనేక రకమైన వింతైన బోధలు క్రీస్తు ప్రభు యొక్క రాకను గూర్చి ఆయా కాలాల్లో అంటే మొదటి శతాబ్దం నుండి కూడా మనం వింటూ ఉన్నాం. అంటే కొత్త నిబంధన అలాగే మొదటి శతాబ్దంలో ఆయా కాలాల్లో ప్రస్తుత కాలంలో కూడా మనం వింటూ ఉన్నాం. అయితే బైబిల్ ఏం తెలియచేసింది అనే సంగతులు మనము ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా మనము క్రీస్తు ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ అని మనం పిలుస్తున్న రాకడకు ఉపయోగించబడిన గ్రీకు పదాలు, 3 గ్రీకు పదాలను గురించి మనం ధ్యానించాం. అలాగే క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క రాకడకు బైబిల్ పెట్టిన పేర్లు ఏంటో కూడా మనం గడిచిన పాఠంలో నేర్చుకున్నాం. నేటి దినాన
మనము మూడో విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ మూడో విషయం ఏంటంటే క్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు. అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ అనేది ఒకవేళ వస్తే దానికంటే ముందుగా కొన్ని సంఘటనలు జరగాలి అని బైబిల్ మనకు తెలియజేసింది. అంటే ఆ సంఘటనలు జరగకుండా క్రీస్తు ప్రభు రాకడ రాదు. క్రీస్తు ప్రభు రాకడ వస్తుంది అంటే ముందుగా ఈ సంఘటనలు జరగాలి. ఇది బైబిల్ మనకు తెలియజేసిన సత్యం. కనుక ఏం జరగాలి? క్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు ఏమిటి అనే సత్యాన్ని నేటి పాఠంలో మనము ధ్యానిద్దాం. అందులో మొట్టమొదటిగా క్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటన ఏమిటి అంటే ఆయన ఆరోహణమైన నాటి నుండి ఆయన రాకడ వరకు మధ్య సుదీర్ఘమైన కాలం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు రాకడను గురించి ప్రభు చెప్పిన కాలంలోనే కొంతమంది రాకడ వచ్చేస్తుంది అని బోధించడం మొదలుపెట్టారు. అలాగే ఆయన మరణించిన కొద్ది రోజుల్లోనే క్రీస్తు రాకడ మరలా వస్తుంది, అంటే ఆయన మరలా రెండవసారి తిరిగి వస్తాడు అని అనేక మంది బోధించడం మొదలుపెట్టారు. అనేక మందిని భయాప్రాంతులకు గురి చేశారు. ఇలాగా అప్పటి కాలంలోనే, అంటే సుమారు ప్రభువారు మరణించిన తరువాత 2-3 సంవత్సరాలు లేక ఒక 30 సంవత్సరాలు ఈ మధ్య కాలంలోనే అనేక సార్లు క్రీస్తు ప్రభు రాకడ వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా మంది బోధించడం మొదలుపెట్టారు. కాబట్టి మొదటి సూచన లేకపోతే మొదటి విషయం ఏంటంటే ఆయన ఆరోహణం అయిన దగ్గర నుండి ఆ కాలం లెక్కించబడుతుంది. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు అది రాకడకు సంబంధించిన విషయం కాదు. కనుక ఆయన ఆరోహణమైన దగ్గర నుండి ఆయన రాకడ వరకు మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా మధ్యలో బహుకాలం జరుగుతుంది అని బైబిల్ మనకు తెలియజేసింది. మత్తయి సువార్త నుండి వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. కాబట్టి ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ద లార్డ్ ఆఫ్ దోస్ సర్వెంట్స్ కమిత్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, బహుకాలమైన తర్వాత. ఆ బహుకాలం అనేది ఎన్ని సంవత్సరాలు అనేది బైబిల్ మనకి చెప్పలేదు. అంకెల్లో మనకు చెప్పకపోయినప్పటికీ కూడా అది బహుకాలము అంటే ఒక సుదీర్ఘ కాలం దేవుడు దాని గురించి తెలియజేశాడు. రెండవ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యూదులు అన్ని జనులు ఒకే మందగా ఉంటారు. అంటే ఈ లెక్కలన్నీ కూడా లేక ఈ సంఘటనలన్నీ కూడా ప్రభువు యొక్క పునరుత్థానం దగ్గర నుండి మనం లెక్కించుకోవాలి. అంటే ఆరోహణం దగ్గర నుండి. అంటే ప్రభు ఈ మాట చెప్పేటప్పటికీ బహుశా అప్పటికి వాళ్ళు
ఒకే మంద కాలేదు. ఇక్కడ ఒకే మంద అనేది సంఘాన్ని సూచిస్తుంది. ఒకే చోట వారందరూ కూడా కూడుకోవాలి, ఒకే మందగా వారందరూ కూడా అవ్వాలి. కనుక ఈ ఒకే మందగా అవ్వక ముందే క్రీస్తు రాకడ వస్తుంది అనే బోధలు కూడా ప్రారంభమయ్యాయి. అంటే మొదటి శతాబ్దంలోనే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి అనేక బోధలు విపరీతంగా ప్రారంభమయ్యాయి. కనుక వీటన్నిటిని పరిగణలోనికి తీసుకొని బైబిల్లో చెప్పిన సంగతులు మనం ఆలోచించినట్లయితే, రెండవదిగా యూదులు అన్ని జనులు ఒకే మందగా ఉంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, యూదులు అనే జనులు మనకు తెలుసు, క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల గ్రంథంలో అన్ని జనుల ప్రవేశము సంఘంలోనికి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఇది నెరవేరింది. కనుక ఇది నెరవేరక ముందే ఈ బోధలు ప్రారంభమయ్యాయి. ప్రభు వస్తున్నాడు అనే బోధలు. కనుక అన్ని జనుల ప్రవేశం జరగాలి. తర్వాత మూడో విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ప్రభు రాకడకు ముందుగానే యెరూషలేమునకు నాశనము సంభవిస్తుంది. అంటే యెరూషలేము నాశనం అయిపోవాలి. యెరూషలేము నాశనాన్ని అది జరగక ముందే క్రీస్తు ప్రభు యొక్క రాకడ వస్తుంది అనే బోధలు ఆ రోజుల్లో విపరీతంగా జరిగాయి. కానీ ప్రభువారు ముందుగానే తెలియజేశారు. జాగ్రత్తగా కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చదువుకుందాం. 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మనం జాగ్రత్తగా గ్రహించాలి. యెరూషలేము నాశనము క్రీస్తు ప్రభు రాకడకు ముందే సంభవిస్తుంది. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. కనుక మనం గ్రహించినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందుగా యెరూషలేము నాశనం అనేది సంభవించాలి. యేసుక్రీస్తు వారు ఈ అధ్యాయంలో అనేక విషయాలు ఆయన మనకు తెలియజేశారు. మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదువుకున్నాం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన పరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీద వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ ఎత్తుకు పంపడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదన. కోడి తన పిల్లను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకును,
అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వాళ్ళని ఉంటిని గాని మీరు అల్లకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. యెరూషలేము నాశనానికి వచ్చి ప్రభు ఈ అధ్యాయంలో ముందుగా సార్ మీరు స్పీకర్ ఆన్ చేయండి సార్. సార్ దేవకర్ణ గారు మీరు స్పీకర్ ఆన్ చేయండి సార్. ఇది వర్షం బాగా పడుతుంది, ఒకవేళ మీకు కూడా సిగ్నల్ లేదేమో. అయ్యా రవి, నా మాట వినపట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది సార్, నా స్పీకర్ ఆఫ్ అయిపోయింది. ఓకే ఓకే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35-38 వచనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సరే ఓకే. అయితే ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం, అలాగే 23వ అధ్యాయము అయ్యా ఎక్కడి దాకా చెప్పాను నేను? 35 నుండి 38 వచనాలు సార్ చదివారు. ఓకే 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 ఓకే. ఈ స్పీకర్ ఆటోమేటిక్ గానే ఆఫ్ అయిపోయినట్టు. ఓకే. ఇదిగో మీ ఇల్లు మీకు వాడు స్తుతింపడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను. 24వ అధ్యాయం 1వ వచనం నుండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో ఆయనను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. ఈ వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారిని ఆయన శిష్యులు అడుగుతూ ఉన్నారు. దానికంటే ముందుగా ఈ 23వ అధ్యాయం 35వ వచనం నుండి యెరూషలేము ఏ విధంగా నాశనం కాబోతుందో, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని, అంటే హేబేలు దగ్గర నుండి బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి, అనగా యూదుల మీదికి వస్తుంది. రక్తాపరాధం యొక్క శిక్ష వారి మీదికి వస్తుంది. యెరూషలేము తీవ్రమైన శిక్షను ఎదుర్కోబోతుంది అని ప్రభు చెప్పారు. ఆ తర్వాత 24వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను కంటే గొప్పగా కట్టించిన హేరోదు యొక్క దేవాలయాన్ని వారు చూపిస్తున్నారు. చూపిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, రాతి మీద రాయి ఒకటి కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా పడదొరయబడుతుంది అని చెప్పినప్పుడు శిష్యులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, ఇవి ఎప్పుడు జరుగును? అంటే దేవాలయం యొక్క రాయి ఒకటి కూడా నిలిచి ఉండకుండా పడద్రోయబడే సంఘటన ఎప్పుడు జరుగుతుంది? తర్వాత నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగారు. ప్రభు వారికి ఆ యొక్క సంఘటనలు ఈ యొక్క 24వ అధ్యాయం అంతా చెప్పారు. 24వ అధ్యాయము 2 విషయాలు మనకి బోధిస్తుంది. ఒకటి, ఆ యుగ సమాప్తి అనగా ప్రస్తుత ధర్మశాస్త్రం యొక్క యుగ సమాప్తి, అలాగే యెరూషలేము నాశనము,
అది ఎలా సంభవిస్తుందో ప్రభు చెప్పారు. అలాగే ప్రభు రాకకు సంబంధించిన కొన్ని సంగతులు కూడా 24వ అధ్యాయంలో ఆయన తెలియజేశారు. కనుక జాగ్రత్తగా ఈ వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు రాకడకు ముందుగానే యెరూషలేము నాశనము సంభవిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కొందరైతే యేసుక్రీస్తు యొక్క రాకడ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, అంటే ఈ దేవాలయ నాశనం జరిగినప్పుడే క్రీస్తు ప్రభు యొక్క రాకడ కూడా వచ్చేసింది అని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. ఇంకా రెండవ రాకడ లేదు, అసలు రెండవ రాకడ అనేది అయిపోయింది, మొదటి శతాబ్దంలోనే ప్రభు వచ్చారు అని చెప్పేసి చాలా మంది బోధిస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక తెగ, అంటే క్రీస్తు రాకడ లేదు అని బోధించే ఒక తెగను మనం చూడగలం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యెరూషలేము నాశనానికి క్రీస్తు రాకడకు ముందు యెరూషలేము నాశనము సంభవిస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగిదురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇది మార్కు తన సువార్తలో తెలియజేశారు. ఇక లూకా సువార్తకి మనం వెళ్ళినట్లయితే 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకున్నాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచి వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోవుదురు. అన్ని జనుల కాలములు సంపూర్ణము వరకు యెరూషలేము అన్ని జనముల చేత త్రొక్కబడును. ఈ యెరూషలేము నాశనానికి సంబంధించిన ముందస్తు ప్రవచనాలు. కాబట్టి క్రీస్తు రాకడ కంటే ముందు యెరూషలేము నాశనం జరగాలి. ఇది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనము సంభవించినట్లుగా చరిత్రలో మనం గ్రహించగలం. ఈ 3 విషయాలు మనం ఇంతవరకు ధ్యానించాం. 4వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే భ్రష్టత్వము సంభవిస్తుంది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. భ్రష్టత్వము అంటే విశ్వాస భ్రష్టత్వము సంభవిస్తుంది. విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే భ్రష్టత్వాన్ని గురించి బైబిల్ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేసింది. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరక వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకుంటున్న బట్టి
మిమ్మును వేడుకొనుచున్నాను. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పిన సంగతులను పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా, అంటే అపోస్తులైన పౌలు కాలంలోనే ప్రభు దినం వచ్చేస్తుంది అని బోధలు ప్రారంభించబడ్డాయి. ప్రభు రాకడకు సిద్ధపడాలి అని చెప్పేదానికంటే కూడా ప్రభువు రాకడకు సంబంధించిన పుకార్లను, ఊహాగానాలను, అబద్ధ బోధలను ఖండించటం ఆనాటి అపోస్తులకు ఒక పెద్ద పని అయిపోయింది. చాలా జాగ్రత్త గ్రహించాలి. ఒకవైపు రాకడకు సిద్ధపడమని సంఘాన్ని సిద్ధపరిచే బోధలు అపోస్తులు చేస్తూ ఉండగా, కొంతమంది అబద్ధ బోధకులు ప్రభు రాకడ ఇప్పుడే వచ్చేస్తుంది అని సంఘాన్ని, లోకాన్ని భయప్రాంతులకు గురి చేసే బోధలు అప్పుడే ప్రారంభమయ్యాయి. అవి రకరకాల కథలుగా అల్లబడుతూ వచ్చాయి. కనుక ముందు సంఘాన్ని క్రీస్తు రాకడికి సంబంధించిన అబద్ధ బోధల నుండి కాపాడుకోవలసిన బాధ్యత కూడా ఆనాటి అపోస్తలుల మీద పడింది. కనుక వారు ఈ సంగతులు రాస్తూ ఉన్నారు. 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. భ్రష్టత్వం సంభవించాలి. భ్రష్టత్వము అంటే లోకనాశనం కాదు. చాలా జాగ్రత్త మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, క్రొత్త నిబంధనలో ప్రతి పత్రిక కూడా ప్రధానంగా సంఘాన్ని గురిపెడుతూ రాయబడింది. ఆ తర్వాత లోకానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. అంటే ప్రధానంగా పత్రికలన్నీ స్థాపించబడిన సంఘంలో ఉన్న పరిశుద్ధులను, విశ్వాసులను ఉద్దేశించి రాయబడినట్లుగా మనం గ్రహించాలి. భ్రష్టత్వము అనేది సంఘానికి సంబంధించింది. సంఘము విశ్వాస భ్రష్టత్వం నుండి వెళ్ళిపోతుంది, అంటే విశ్వాసం నుండి తప్పిపోతుంది. అనేక అబద్ధ బోధలు ప్రారంభమవుతాయి, అనేక కొత్త బోధలు ప్రారంభమవుతాయి. ఏర్పరచబడిన వారు సైతము తప్పిపోతారు. కనుక ఈ భ్రష్టత్వం అనేది జరుగుతుంది. విశ్వాస భ్రష్టత్వం, సంఘ భ్రష్టత్వం. పవిత్రమైన, పరిశుద్ధమైన ఒకే ఒక సంఘమైన క్రీస్తు ప్రభు యొక్క సంఘము చీకట్లోకి వెళ్ళిపోతుంది, అంధకారంలోకి వెళ్ళిపోతుంది, దాదాపుగా కనుమరుగైపోతుంది. అది కనుమరుగైపోయి అనేక కొత్త కొత్త బోధలు, కొత్త సంఘాలు, కొత్త విశ్వాసాలు అంటే నమ్మకాలు బయటకు వస్తాయి. అపోస్తుల బోధ కనుమరుగైపోతుంది. అంటే క్రొత్త నిబంధనలో చెప్పబడిన అపోస్తుల యొక్క బోధ అంతరించిపోతుంది. ఇలాగ భ్రష్టత్వం అనేది ప్రారంభం అవ్వాలి. భ్రష్టత్వం సంభవించాలి. సంఘం చీకట్లోకి వెళ్లకుండా, ఆ భ్రష్టత్వం రాకుండా, అప్పుడే రాకడ వచ్చేస్తుంది అని కంగారు పెట్టేస్తున్నారు. కనుక పౌలు గారికి చెప్తున్నారు, జాగ్రత్త గ్రహించాలి. భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది దేవుడు అనకుడునో, ఏది పూజ్యపుడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మును మోసపరచనీయకుడి. అంటే భ్రష్టత్వం సంభవించి విశ్వాసము కనుమరుగైపోయి ఇక్కడ నాశన పాత్రుడుకు పాప పురుషుడు అంటే ఒక వ్యక్తి కాదు అనే విషయాన్ని చాలా, అంటే
మనిషి కాదు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. విశ్వాస భ్రష్టత్వం సంభవించి దేవునిగా ఆరాధించబడే మహోన్నతుడైన దేవుని యొక్క నామము కనుమరుగైపోయి ఇక్కడ దేవునికి ఉండవలసిన అర్హతలు లేని ఒక వ్యక్తి దేవునిగా చలామణి అవుతాడు. అలాగే వ్యక్తి పూజ ప్రారంభం అవుతుంది. అంటే దాని దేవుడునని సంఘం అనే దేవాలయంలో వాడు కూర్చుంటాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఇది మొదటి శతాబ్దము, రెండవ శతాబ్దము, సుమారు 3 శతాబ్దాలు గతించిపోయిన తర్వాత 4వ శతాబ్దం నుండి ఇది ప్రారంభమవుతుంది. అద్వితీయ సత్యదేవుడు ఆయన గురించిన బోధలు కనుమరుగైపోయి ఇక్కడ దేవుని కంటే అధికమైన ఆరాధనలు, పూజలు అందుకునే వ్యక్తి బయలుదేరతాడు. సంఘం దాదాపుగా కనుమరుగైపోతుంది. అబద్ధ బోధలు ప్రారంభం అవుతాయి. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడైతే క్యాథలిక్ సీజన్ లేక కాలం ప్రారంభమైందో అప్పటి నుండే ఇదంతా ప్రారంభమైంది. అంటే రోమన్ క్యాథలిక్ సంఘానికి ఇది మనం సూచనగా గుర్తించవచ్చు. ఇదంతా జరగాలి. ఇది జరగకముందే రాకడ వచ్చేస్తుందని పౌలు గారి కాలంలోనే బోధలు రావటం అనేది ప్రారంభించాయి. కాబట్టి క్రీస్తు ప్రభు స్థాపించిన క్రొత్త నిబంధన సంఘం అంతరించిపోవాలి, అది చీకట్లోకి వెళ్ళిపోవాలి. అది జరుగుతుంది. పౌలు ముందుగానే చెప్పాడు, విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాతనే రాకడ అనేది వస్తుంది అనే సత్యాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత 5వ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే విశ్వాసులు విశ్వాసం నుండి తొలగిపోతారు. కాబట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసులు విశ్వాసం నుండి తొలగిపోతారు. అలాగే దుష్టత్వం అధికమవుతుంది. ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అపత్తికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆ ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహం నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుదురు. ఈ విషయాలు మనం గ్రహించాలి. మొదటి 2 వచనాలు చూస్తే కడవరి దినాల్లో అనగా చివరి దినాల్లో కొందరు అపతీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని తేటగా చెప్పుచున్నాడు. కనుక విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది. దశలోనిక పత్రికలో భ్రష్టత్వం సంభవిస్తుంది అనగా ఏంటి అంటే విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది. అలాగే దయ్యముల బోధ లక్ష్య పెట్టబడుతుంది. అబద్ధికులు అనేక రకాల వేషధారణలు మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచుతారు. సంఘంలో ఉన్న వారంతా ఈ బోధలకు అలవాటు పడిపోతారు. ఇవన్నీ జరగాలి. ప్రభు రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగకుండానే ప్రభు రాకడ రాదు అనే సత్యాన్ని పౌలు ఆనాటి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం నుండి
5 వచనాలు మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండు. ఇవన్నీ కూడా సంభవిస్తాయి. పాపభరితులై నానా విధములైన దురాశ్రవణను నడిపింపడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేను. అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురెళ్తారు. కాబట్టి క్రీస్తు ప్రభు రాకడకు ముందే విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది. సత్యం ఎదిరే అపాయకరమైన కాలములు వస్తాయి. ఇవన్నీ జరగాలి. క్రీస్తు ప్రభు రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి అని బైబిల్ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేసింది. కనుక క్రీస్తు ప్రభు ఆరోహణం దగ్గర నుండి నేటి కాలము వరకు కూడా ఇవి ఇంకా నెరవేరాయా లేక నెరవేరలేదా, ఎంతవరకు నెరవేరాయి అనే గ్రహింపుని మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి విశ్వాసం అనేది ఉంటుందా అనేది ప్రభువే వేసిన ప్రశ్న. కనుక విశ్వాస భ్రష్టత్వం అనేది సంభవిస్తుంది. విశ్వాసము అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత 6వ విషయాన్ని మనం గ్రహించినట్లయితే రాకడను గురించి మనుషులలో సందేహం ఏర్పడుతుంది. మనుషులు క్రీస్తు ప్రభు రాకడను అనుమానిస్తారు. అసలు రాకడ అనేది జరుగుతుందా అనే అనుమానం వస్తుంది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకున్నాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిర్ధరించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశము నుండి నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యములను కలిగిననియు
వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. కాబట్టి ఏం మాట్లాడతారు అంటే క్రీస్తు ప్రభు యొక్క ఆ రాకడను గూర్చి సందేహాస్పదంగా ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను అని రాకడను గూర్చి ఎప్పటి నుంచో వింటున్నాం, కానీ రాకడ రాలేదు. 2000 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి రాకడ లేదు, రాకడ ఎప్పుడో అయిపోయింది. మీకు మరలా రాకడను గూర్చి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, సిద్ధపడాల్సిన అవసరం లేదు, బోధించాల్సిన అవసరం లేదు అని రాకడను గురించి సందేహించే సంఘటనలు అనేకం మనం వింటామని ముందుగానే పేతురు గారు తెలియచేసినట్లుగా మనం చూడగలం. ఇక 7వ విషయాన్ని మనం గ్రహించినట్లయితే ప్రకటన గ్రంథంలో వర్ణించబడిన సంఘటనలు ఆయన వచ్చే ముందే పరిపూర్ణము కావాలి. అంటే ప్రకటన గ్రంథంలో ఏవేవే సంఘటనలు మనకు చెప్పబడ్డాయో అవన్నీ కూడా క్రీస్తు ఆరోహణం దగ్గర నుండి ఆయన రాకకు ముందే అన్నీ నెరవేరాలి. ఇక మిగిలిపోయేదేవి కూడా ఉండదు. కనుక ఇవన్నీ జరగాలి. క్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు మనము ముందుగానే గ్రహించాలి. ఒకటి, ఆయన ఆరోహణం నాటి నుండి ఆయన రాకడ వరకు మధ్య బహుకాలం పడుతుంది. 2, యూదులు అన్యజనులు ఒకే మందగా ఉంటారు. 3, యెరూషలేము నాశనం అవుతుంది. 4, సంఘము విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. 5, విశ్వాసులు విశ్వాసం నుండి తొలగిపోతారు, దుష్టత్వం అధికమైపోతుంది. 6, మనుషుల్లో ఆయన రాకను గూర్చి సందేహం ఏర్పడుతుంది. 7, చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో వర్ణించబడిన సంఘటనలన్నీ కూడా ఆయన వచ్చే ముందుగానే పరిపూర్ణం అయిపోవాలి. అప్పుడు క్రీస్తు ప్రభు రాకడ వస్తుంది. కనుక క్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు ఇవన్నీ జరిగిన తర్వాతనే క్రీస్తు ప్రభు రాకడ వస్తుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించాలని మొదటి శతాబ్దం దగ్గర నుండి నేటి కాలం వరకు కూడా అనేకమైన బోధలు, వింతైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క సంఘటనలు సంభవిస్తాయి అని చాలా మంది బోధలు ప్రారంభించారు. ప్రస్తుతంగా ఒక 6 ఏళ్ల క్రితము వచ్చిన కరోనా కాలంలో క్రీస్తు ప్రభు రాకను గూర్చి ఎక్కువగా బోధించారు. కరోనా చల్లారిన తర్వాత ఆ బోధలు కూడా చల్లారిపోయాయి. కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు, వింతైన సంఘటనలు జరిగినప్పుడు అదిగో క్రీస్తు రాకడా, ఇదిగో క్రీస్తు రాకడా అని మనుషులు లేక అబద్ధ బోధకులు బోధలు ప్రారంభించే విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని బైబిలు ఏవి జరగాలని ముందుగా తెలియజేసిందో ఆ సంఘటన యొక్క నెరవేర్పును గూర్చిన ఆలోచన కలిగి ఏది ఏమైనప్పటికీ మన ప్రాణం పోకముందే క్రీస్తు రాకడకు ఆత్మీయ సిద్ధపాటు కలిగి ప్రభు ఎప్పుడొచ్చినా సరే ముందు నేను సిద్ధంగా ఉండాలి అనే ఒక సిద్ధపాటు వ్యక్తిగతంగా కలిగి ఉండాలని, క్రీస్తు రాకడకు సంబంధించిన అబద్ధ బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకను కూర్చిన సత్యములను నేర్చుకునే గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, మీ యొక్క సిద్ధపాటు కలిగి మీ కృపలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మొదటి శతాబ్దం నుండి నేటి వరకు కూడా మా ప్రభు యొక్క రాకను గూర్చిన అనేక అబద్ధ బోధలను తండ్రి మీ గ్రంథం ద్వారా మేము తెలుసుకుంటూ ఉండగా వాటి విషయంలో జాగ్రత్త కలిగి మా ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి మేము ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ కృప ద్వారా మమ్మను దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి ఈ గ్రూపులో చేరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సత్యమును గూర్చిన జ్ఞానము, గ్రహింపు, అవగాహన కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. అలాగే గ్రూపులో నాకంటే ముందుగా పాటలు పాడిన వారు, వాక్యం చదివిన వారు, ప్రార్థన చేసిన వారు, ఇలా పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, ఈ యొక్క కార్యములన్నింటినీ నిర్వహిస్తున్న ఈ దాసులు రవి గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే గ్రూపులో బలహీనులుగా కానీ అనారోగ్యంతో కానీ ఉన్న సహోదరి సహోదరులను మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో జరిగే కార్యక్రమాలను కూడా మీ కృప ద్వారా మీరే జరిగించి మీ కృపా సహాయంతో నింపి బలపరచమని దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క కార్యక్రమం అంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.